ఫ్రెండ్స్, మీరు న్యూ ప్రాపర్టీ పర్చేస్ చేయాలనుకుంటున్నారా? అయితే నేను మీకోసం కొరుట్ల నుంచి మీకు న్యూ ప్రాపర్టీ తీసుకొచ్చానండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు ఆదర్శ నగర్ లో అష్టలక్ష్మి టెంపుల్ ఈ సైడ్ లో మీకు ఈ ప్రాపర్టీ ఉందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు 180 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది. సో ఫేసింగ్ వచ్చేసి 30 feet ఉంది. ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఉంది. 54 feet డెప్త్ ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మీకు ఫ్రంట్ లో రోడ్ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్లీగా ఇక్కడ చూడొచ్చు. 30 feet రోడ్ ఈజీగా మీకు ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి. ఈ ఏరియా లోపల మీరు ప్రాపర్టీ కొంటున్నారంటే చాలా మంచి ప్రాపర్టీ అండి. సో ఈ ప్రాపర్టీ యొక్క టోటల్ డీటెయిల్స్ మనం చెక్ చేద్దాం. చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ యొక్క ఎలివేషన్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. సో ఇక్కడ ఇది ఈస్ట్ ఫేస్ ఉందండి. సో ఇక్కడ ఈస్ట్ ఫేస్ లో మీకు ఇక్కడ చూస్తే గార్డెన్ కోసం ఇక్కడ ల్యాండ్ వదిలేశారు. ఎలివేషన్ చూడొచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు గేట్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. గేట్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఈ గేట్ వచ్చేసి మీకు 9 feet గేట్ ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇది మెయిన్ గేట్ వచ్చేసిందండి మీకు ఈస్ట్ ఫేస్ లో. ఇక్కడ చూడొచ్చు 9 feet గేట్ ను 3 panels ఇక్కడ డివైడ్ చేశారు. సో ఇది వచ్చేసి మీకు కార్ పార్కింగ్ ఉందండి. ఈ కార్ పార్కింగ్ వచ్చేసి మీకు ఈజీగా ఇక్కడ 1 car 2 bikes ఈజీగా మీరు పార్క్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఈశాన్యం కార్నర్ నుంచి డిస్కస్ చేద్దాము. ఈశాన్యం కార్నర్ లో మీకు ఒక బోర్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు వాష్ ఏరియా కూడా వచ్చేసిందండి. దిస్ ఈస్ ద ఈశాన్యం కార్నర్. సో ఇక్కడ నుంచి మీరు నెక్స్ట్ ఫేసింగ్ చూసుకుంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఫ్రంట్ స్పేస్, మనకు ఫ్రంట్ సైడ్ స్పేస్ అంటాం కదా. సో ఇక్కడ వచ్చేసి ఈజీగా ఒక 3 feet స్పేస్ వదిలేరు. ఈజీగా ఈ 3 feet లోపల మీరు వాకబుల్ గా మూవ్ చేసి మీరు రేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చండి. సో నెక్స్ట్ ఇచ్చేదా ఇక్కడ కామన్ బాత్రూమ్ వచ్చేసింది. ఈ కామన్ బాత్రూమ్ ఇండియన్ కామన్ బాత్రూమ్ ఉందండి. ఇక్కడ నుంచి స్టేర్ కేస్ వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంటి లోపలికి వెళ్దాము. సో ఇంటి లోపలికి వెళ్లే ముందు స్పెషల్ గా చూసుకోవచ్చు, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక వాష్ బేసిన్ కూడా తయారు చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంటికి చాలా ముఖ్యమైన వస్తువు ఏంటిది అని అంటే యూ హ్యావ్ ఏ సీసీ కెమెరా ఆల్సో. సీసీ కెమెరాస్ కూడా సెక్యూరిటీ పర్పస్ గా మీకు ఫస్ట్ డిజైన్ చేసి ఇక్కడ ఇన్బిల్ట్ చేసేసారండి. సో ఈ సీసీ కెమెరా ఆల్సో అవైలబుల్ హియర్. సో మెయిన్ డోర్ కూడా చూసుకోవచ్చండి. మెయిన్ డోర్ లోపల డోర్ ఉంది. 2 sides విండో. టోటల్ టేక్ వుడ్ తోటి తయారు చేసిన డోర్ ఉందండి. సో మనం ఫస్ట్ ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం. సో వెల్కమ్ టు న్యూ ప్రాపర్టీ అండి. దిస్ ఈస్ న్యూ ప్రాపర్టీ యొక్క డోర్ ఓపెన్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మన ఇది హాల్ ఉందండి. ఈ హాల్ లోపల మీకు ఇక్కడ హైలైటర్ వాల్ చేశారు. ఈ హైలైటర్ వాల్ లో మీరు టీవీ యూనిట్ ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ యూ హ్యావ్ ఏ విండో. దిస్ ఈస్ ఏ సైడ్ 1 అని అంటాం చూడండి. మనం అయితే సెట్ బ్యాక్స్ వదులుతాము దీని యొక్క సైడ్ 1. సో అదే విధంగా మీకు ఈశాన్యం కార్నర్ లో యూ హ్యావ్ ఏ 2 doors. ఇక్కడ చూసుకోవచ్చు 2 doors ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు సైడ్ 1 కి కూడా వెళ్ళడానికి ఆప్షన్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు యూ హ్యావ్ ఏ పూజా రూమ్ ఆల్సో. ఇక్కడ చూసుకోవచ్చు మీరు పూజా రూమ్ కూడా తయారు చేశారండి. దిస్ ఈస్ అవర్ పూజా రూమ్. నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ ఏ డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ ఈజీగా మీరు డైనింగ్ టేబుల్ 6-seater డైనింగ్ టేబుల్ మీరు ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మీరు కామన్ వాష్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు. దిస్ ఈస్ అవర్ వాష్ ఏరియా. కిచెన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఓపెన్ కిచెన్ డిజైన్ చేశారు. యూ హ్యావ్ ఏ ఐలాండ్ ఆల్సో హియర్. ఇక్కడ వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్ డిజైన్ చేశారు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. దిస్ ఈస్ ఓపెన్ కిచెన్ అండి. దిస్ ఈస్ ఐలాండ్. యూ హ్యావ్ ఏ డైనింగ్ టేబుల్ ఆల్సో. సో ఇక్కడ వచ్చేసి మీకు వాష్ ఏరియా ఆల్సో అవైలబుల్ ఫ్రెండ్స్. ఈ వాష్ ఏరియాలో వచ్చేసి మీకు మాక్సిమం 3 feet 6 inches వాష్ ఏరియా ఉందండి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ యూ హ్యావ్ ఏ 3 bedrooms ఇక్కడ ఫ్రెండ్స్. 3 bedrooms 3 bathrooms. సో ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ నుండి వద్దాము. దాని తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ 1, చిల్డ్రన్ బెడ్రూమ్ 2 వెళ్దాం. సో ఈ హాల్ లో నుంచి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు ఎంటర్ అవుతారో సో ఇక్కడ యూ హ్యావ్ ఏ 1 passage. ఈ ప్యాసేజ్ లోపల దిస్ ఈస్ యువర్ మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ 1, రైట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ 2 ఉంది. సో ఫ్రెండ్స్ దిస్ ఈస్ అవర్ మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మీకు 14 feet into 10 feet మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చు యూ హ్యావ్ ఏ రైట్ సైడ్ విండో. ఈ విండో వచ్చేసి మీకు ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చేసారు. ఇక్కడ వాస్తు ప్రకారం మీకు ఇక్కడ చూసుకోవచ్చు కబోర్డ్ ఉంది. ఇఫ్ యూ హ్యావ్ అల్మారాస్ ఇక్కడ అల్మారీస్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బెడ్ ను ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి సార్ మీకు వెస్ట్ సైడ్ ఇక్కడ ఇంకో విండో వచ్చారు. ఆ విండో చూసుకోవచ్చు మీరు ఫ్రమ్ ద సిల్ హైట్ వచ్చేసి మీకు స్కర్టింగ్ నుంచి డైరెక్ట్ డోర్ హైట్ వరకు మీకు పెద్ద విండో ఇచ్చారండి. సో నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ లోపల యూ హ్యావ్ ఏ బాత్రూమ్. బాత్రూమ్ వచ్చేసి 4 feet into 6 feet బాత్రూమ్ ఉందండి. ఈ బాత్రూమ్ చూసుకోవచ్చు వెస్ట్రన్ టాయిలెట్ ఇక్కడ ఫిక్స్ చేశారండి. సో వెస్ట్రన్ టాయిలెట్ బాత్రూమ్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ 1 వెళ్దాము. సో చిల్డ్రన్ బెడ్రూమ్ 1 వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు డోర్ ఉంది. సో
చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చేసి 9 feet into 10 feet చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఫిక్స్ చేశారు. సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో యూ హ్యావ్ ఏ కబోర్డ్స్, ఇక్కడ కబోర్డ్స్ వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ నుంచి సేమ్ వెస్టర్న్ టాయిలెట్ 6 feet into 4 feet మీకు వెస్టర్న్ టాయిలెట్ ఉంది. యూ హ్యావ్ ఏ వుడెన్ విండోస్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మీకు రేర్ 1 లో సైడ్ 1 లో వెళ్ళడానికి సేమ్ ఇక్కడ ఒక డోర్ ఫిక్స్ చేశారు. ఇక్కడ నుంచి కూడా మీరు సైడ్ 1 కి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు సైడ్ 1 లో వెళ్ళడానికి యూ హ్యావ్ ఏ 3 feet 6 inches ఇక్కడ గల్లీ వదిలేశారండి. సో దిస్ ఈస్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ 1. చిల్డ్రన్స్ బెడ్రూమ్ 2 లో వెళ్దాము ఫ్రెండ్స్. ఇక్కడ సేమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ 2 లో వచ్చేస్తే యూ హ్యావ్ దిస్ ఈస్ డోర్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆల్సో ఫ్రెండ్స్ 9 feet into 10 feet చిల్డ్రన్స్ బెడ్రూమ్ 2. సో ఇందులో కూడా లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు యూ హ్యావ్ ఏ కబోర్డ్స్, పైన వచ్చేసి మీరు ఓవర్ స్టోరేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుండి కూడా మీరు వాష్రూమ్ టాయిలెట్ కి యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఆల్సో బాత్రూమ్ నెంబర్ 3. బాత్రూమ్ నెంబర్ 3 ఆల్సో మీకు వెస్టర్న్ టాయిలెట్ ఫిక్స్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ 3 bedrooms ఉన్నాయి, 3 bathrooms ఉన్నాయి. హాల్ ఉంది, హాల్ వచ్చేసి 13 feet into 17 feet. ఒక పూజా రూమ్ ఉంది, డైనింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కిచెన్, వాష్ ఏరియా. మీకు ఏదైతే మీ లైఫ్ కి కావాల్సిన ప్రతి వస్తువును ఆలోచించి 3 BHK ఇక్కడ డిజైన్ చేశారండి. ఈ బిల్డింగ్ కి మీకు పర్మిషన్ ఆల్సో అవైలబుల్. మీరు लोन के लाना पूरा 100% మీకు यहाँ पे लोन भी मिल जाएगा आप लोग को. यहाँ पे 4 sides, ये बिल्डिंग के 4 sides ఆల్సో సెట్ బ్యాక్ ఉన్నారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు 5 feet సెట్ బ్యాక్ ఉంది. రేర్ సైడ్ వచ్చేసి సార్ 1 feet 9 inches ఉంది. రైట్ సైడ్ ఫస్ట్ సైడ్ 1 చూసుకుంటే 3 feet 6 inches ఉంది. సైడ్ 2 తీసుకుంటే 1 feet 6 inches ఉన్నాయి. సో ఈ విధంగా మీకు 4 sides యూ హ్యావ్ ఏ సెట్ బ్యాక్స్. సో ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే ఫస్ట్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ప్రాపర్టీ మీరు పర్చేస్ చేయాలని అనుకుంటే పైన ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చానో ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు ప్రాపర్టీని లైవ్గా విజిట్ చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ వచ్చేస్తే ఫ్రెండ్స్ కోరుట్లలో ఆదర్శ నగర్లో ఈ సైడ్ అష్టలక్ష్మి టెంపుల్ ఉందండి. అష్టలక్ష్మి టెంపుల్ పక్కకే ఒకవేళ మీరు రేర్ సైడ్కి వెళ్ళిపోయారనుకోండి, రేర్కి వెళ్ళిపోతే మీకు డైరెక్ట్ అష్టలక్ష్మి టెంపుల్ అవపడుతుంది. సో ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేస్తే ఫ్రెండ్స్ ఓన్లీ 82 lakhs ఉంది ఫ్రెండ్స్. 82 lakhs. ఎందుకంటే ఈ ప్రాపర్టీ వచ్చేసి చాలా ప్రైమ్ ఏరియాలో ఉంది. ఇక్కడ మీకు మాక్సిమం 20 to 25,000 square yard ప్రైస్ నడుస్తుంది. ప్లాట్ యొక్క ప్రైస్ 20 to 25 lakhs ఉంది. 20 to 25,000 square yard నడుస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ ప్రాపర్టీ నచ్చినట్లయితే మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. ఇంకా ఇట్లాంటి ప్రాపర్టీస్ చూడాలని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.